నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎంపీ కేసునించింది అభివృద్ధికి వ్యాపారస్తులు ఎంతో అవసరమని వెల్లడి విద్యతో మాత్రమే మార్పు సాధ్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమా విద్యారంగానికి టీడీపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని స్పష్టం విజయవాడని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దామన్న మంత్రి కొల్లు రవీంద్ర శ్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కితాబు వ్యాపారస్తులకు ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు 45 మంది కార్యవర్గ సభ్యులకు నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు చేయించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ గౌరవ అతిథిగా పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2 సంవత్సరాల్లో ఛాంబర్ ను అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పేదవారికి 5 రూపాయల భోజనం పెట్టాలని సంకల్పంతో నిర్వహిస్తున్నారు. ఛాంబర్ తరపు నుంచి మీరు కూడా మీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఒక రోజు ఖర్చును మీరు పెట్టుకొని ప్రభుత్వానికి కొంతైనా భారం తగ్గించి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉండి సీఎం ఆశీస్సులతో ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి మేరకు స్థలాన్ని కూడా కేటాయించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తారన్నారు. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం ప్రభుత్వం బాగుంటుందన్నారు. వ్యాపారాలు పుష్కలంగా జరిగితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఈ రంగంపై ఆధారపడిన వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఛాంబర్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నూతన కమిటీ చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు. ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ విజయవాడ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావడం పెద్దలు అశోక్ బాబు గారితో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒకప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జరిగాయి. అటువంటి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని గత ప్రభుత్వం కంప్లీట్గా మూలన పడేసి ఎవరో ఒకళ్ళిద్దరి వల్ల చాలా హానికరంగా చాలా డ్యామేజ్గా ఉంది. అటువంటి ఛాంబర్ వాళ్ళ ఎలక్షన్లు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రజాప్రభుత్వం రాగానే ఒకే బాట మీద ఉండి యునానిమస్గా ఎలక్షన్ చేసుకున్న మొత్తం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ ప్రమాణం స్వీకారం చేసిన ప్రెసిడెంట్గా రవి గారికి, నరసింహరావు గారికి, వివికే దర్శి వాసు గారికి, దామోదర్ గారికి, శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి, తమ్మా శ్రీనివాస్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. వ్యాపార వర్గాలకి ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి రెడీగా ఉంది. మీరు వ్యాపార వర్గాలందరినీ కలుపుకట్టుకుని వెళ్ళి మొత్తం 102 అసోసియేషన్ని కలుపుకుని వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే విషయంలో మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తమ బాధ్యతను గుర్తించి చంద్రబాబు గారు నడిపించే అన్నా క్యాంటీన్, రాష్ట్ర ప్రభుత్వం నడిపించే అన్నా క్యాంటీన్కి విరాళంగా
విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఛాంబర్ కార్యవర్గ సమావేశానికి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఎంపీ కేశినేని చిన్ని గారికి, అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి ముఖ్యంగా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 65 సంవత్సరాలు స్థాపించడం జరిగింది. 55 నుంచి స్థాపించాము ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల వర్తక వాణిజ్య సంబంధాలు కూడా సమస్యలు తీర్చడంలో ఎంతో ముందంజలో ఉన్నాము. అలాగే ఒక 10 సంవత్సరాల నుంచి ఈ మెంబర్షిప్ విషయంలో ఇది చాలా వెనకబడి ఉన్నది. దాని అన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి మన ఎంపీ గారి సారథ్యంలో మేము దాన్ని మెంబర్షిప్ గ్రోత్ చేసుకుంటూ అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే గవర్నమెంట్ స్థాపించే అన్నా క్యాంటీన్లకి మా వంతు సహాయ సహకారాలుగా 25 లక్షల రూపాయలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అందజేస్తామని చెప్పి, ఎంపీ గారి ద్వారా అందజేస్తామని చెప్పి, అలాగే గవర్నమెంట్ చేసే ప్రతి పనిలోనూ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. బాలిక సాధికారత కోసం 1927లో ఈ పాఠశాల స్థాపించిన మహనీయులు వేదానాయగం శామ్యూల్ హజరయ్య అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యతో మాత్రమే సామాజిక ఆర్థిక ఉన్నత స్థితి సాధ్యమని ఆనాడే గ్రహించిన మేధావి హజరయ్య అని ఆయన కీర్తించారు. బిషప్ హజరయ్య పాఠశాల వ్యవస్థాపకులు బిషప్ బిఎస్ హజరయ్య 150వ జయంతిని పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా బిషప్ హజరయ్య పైలాన్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బోండా ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ ఈ పాఠశాలతో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యతో మాత్రమే సామాజిక ఆర్థిక ఉన్నత స్థితులు ఏర్పడతాయని నాడే గ్రహించిన మేధావి హజరయ్య అని రాష్ట్రంలో నగరంతో పాటు అనేక చోట్ల విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించిన వ్యక్తి బిషప్ హజరయ్య అని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. బోండా సుజాత కృష్ణా గోదావరి అధ్యక్ష అఖండ కార్యదర్శి డాక్టర్ టి రవికుమార్, ఉప కార్యదర్శి డిడి సుధాకర్, కోశాధికారి అలెగ్జాండర్, ప్రాపర్టీ సెక్రటరీ టీజే సుధీర్ దత్తు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, కౌన్సిల్స్ మెంబర్లు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల్లో ఇక్కడ ఏర్పాటు చేయటం, దాంట్లో నన్ను అతిథిగా పిలవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అంత మహనీయుని 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా కొద్ది మందికే కలుగుద్ది. దాంట్లో ఇక్కడున్న మనందరికీ కూడా ఆ అదృష్టం కలిగించినటువంటి యేసు ప్రభు వారికి హృదయపూర్వక వందనాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడే బిషప్ గారు చెప్పారు, జార్జ్ కొల్లియస్ గారు, అలాగే కరస్పాండెంట్ గారు జాషువా కుమారి గారు కారు దిగిన కాడి నుంచి ఈ స్కూల్ ప్రాంగణం మొత్తం కూడా చూపించి ఒక పైలాను 150వ హజరయ్య గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసి ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చి అటువంటి ఒక మహనీయుని 150వ జయంతి ఉత్సవాల్లో
నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు బిషప్ గారికి, మిగిలిన వేదిక మీద పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఉమాగారి ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా నాకు కూడా రావాలనిపించింది. ఎందుకంటే బాలికల కోసం ఒక 100 సంవత్సరాల క్రితమే అంత బాగా ఆలోచించి ఎంత పెద్ద విద్యా సంస్థని స్థాపించి అంచెలంచెలుగా నేటి వరకు ఇంత అభివృద్ధి చేసి ఈ దినాన్న మన ఫౌండర్ అయినటువంటి బిషప్ వేదనాయకం శామ్యూల్ అజరయ్య గారి 150వ జన్మదిన సందర్భముగా బిషప్ అజరయ్యలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నీ కలిసి ఈ దినాన్న మహోత్సవముగా జరుపుకోవడానికి, దానిలో మరి ముఖ్యంగా ముఖ్యంగా మెసేజ్ ఇవ్వడానికి ముఖ్య మెసేజ్ ఇవ్వడానికి మన మధ్యకు మరి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధముగా శ్రీమతి సుజాత ఉమా గారు రావడం అనేటువంటిది నిజంగా మా అందరికీ ఎంతో సంతోషదాయకం, ఎంతో దీవెనకరమని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 1909వ సంవత్సరంలో మరి డోర్నకల్లోనికి ప్రవేశించినటువంటి వేదనాయకం శామ్యూల్ అజరయ్య గారు మరలా 1927వ సంవత్సరంలో విజయవాడ సూర్యారావుపేటలో ఉన్నటువంటి మహానగరంలోనికి వారు ప్రవేశించి ఇక్కడ బాలికల అభ్యున్నతి కొరకును మరి ఈరోజు బిషప్ అజరయ్య గారి యొక్క 150వ సంవత్సర జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. మరి మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని మేము ఆహ్వానించినందుకు వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, బోండా ఉమా గారు వారి యొక్క సతీమణి సుజాత గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కరోనా తర్వాత పూర్తిగా స్ట్రెంగ్త్ పడిపోయింది అనుకున్నటువంటి సమయంలో హ్యాపీ హోమ్ అనేటువంటి దాన్ని మేము ఏర్పాటు చేసి డయాసిస్ ద్వారా ఆ హాస్టల్లో మరి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికలందరినీ కూడా చేర్పించుకొని మరి కాలేజీకి, హై స్కూల్కి, ఎలిమెంటరీకి, ఇంగ్లీష్ మీడియం కూడా స్ట్రెంగ్త్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఏపీకి విజయవాడ నగరాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ విజయ్ శ్రీనివాస్, డాక్టర్ స్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజా వైద్యారోగ్యానికి, ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్రవంతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, ఎర్లగడ్డ వెంకట్రావు, ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ సహా అన్ని గదుల్లో తిరిగి పరిశీలించారు. ల్యాబ్, ఎక్స్రే, టెక్నికల్ ల్యాబ్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత పాలకులు వైద్యాన్ని గాలి కుదిలేశారని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. కానీ కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేసిందన్నారు. 25 లక్షల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యంతో ఉచిత వైద్యం అందించేందుకు సిద్ధమైందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని వైద్య సేవల్ని పేదలకు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. విజయవాడ నగరం వైద్యానికి కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. స్రవంతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా అందులో భాగమైనందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన మెడికల్ క్యాంప్ లో స్రవంతి హాస్పిటల్స్ అధినేత శ్రీనివాస్ పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. పట్టణ ప్రజలకు సుపరిచితమైన స్రవంతి హాస్పిటల్స్ వైద్య సేవలను విస్తృతం చేసే క్రమంలో స్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పడం జరిగిందని స్రవంతి మల్టీ స్పెషాలిటీ డాక్టర్ విజయ్ శ్రీనివాస్ వెల్లడించారు. నైతిక విలువలతో కూడిన వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడం జరిగిందన్నారు.
ఈరోజు విజయవాడ మహానగరంలో శ్రవంతి హాస్పిటల్స్ అత్యాధునికమైనటువంటి కొత్త బ్లాక్ని నిర్మాణం చేయటం, డాక్టర్ విజయ్ శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ స్రవంతి గారు ఇక్కడ ఆర్థోకు సంబంధించి, గైనిక్కి సంబంధించి మిగతా అన్ని వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందించాలని చెప్పి లక్ష్యంతో ఇక్కడ అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇప్పుడే థియేటర్స్ అన్నీ కూడా చూసాం, ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఐసీయూ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా అత్యాధునికంగా నిర్మాణం చేశారు. ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్ కానీ, స్పైనల్కి సంబంధించినటువంటి సర్జరీస్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి వారు చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గతంలో చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ అని చెప్పి బిల్లులు రాక హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉండేది. పేషెంట్స్ ఏమో ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. అప్పులు పాలైపోయారు. ఇవాళ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాత బిల్స్ అన్నీ కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే కాకుండా ఇవాళ వైద్య సేవలు దాదాపు 25 లక్షల రూపాయల వరకు అందించే దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే వైద్య సహాయం కోసం వచ్చేటటువంటి ఫండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది పెట్టి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించడానికి ఒక రూపకల్పన జరుగుతూ ఉంది. ఇవాళ హాస్పిటల్స్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అత్యాధునికం పరచడానికి అక్కడ ఉన్నటువంటి స్కానింగ్స్ పనిచేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కాన్లు అన్నీ కూడా మూతపడే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని, హాస్పిటల్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని మరింత మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. విజయవాడ మహానగరంలో కూడా మరి ఇలాంటి అత్యాధునికమైనటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి శ్రీనివాస్ గారిని, స్రవంతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. హైజెనిక్గా కొత్త బ్లాక్ బ్రహ్మాండంగా తయారు చేశారు. ముఖ్యంగా డాక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, నేను దాదాపు గత 3 సంవత్సరాల నుంచి 20 మెడికల్ క్యాంపులు పెడితే ప్రతి క్యాంపులోనూ డాక్టర్ గారు వచ్చి ఉచితంగా, హాస్పిటల్ తరఫున సిబ్బంది వచ్చి ఉచితంగా సేవ చేశారు. తప్పకుండా ధన్యవాదాలండి మీకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మేమందరం కలిసి ఏ సేవా కార్యక్రమాలు చేసినా ఈ హాస్పిటల్ ప్రముఖంగా మా అందరికీ మా సేవలో పాల్గొన్నారు. ఇట్లా ఈ హాస్పిటలే కాకుండా సేవలో పాల్గొంటా ఇటుగా హాస్పిటల్ అభివృద్ధిగా ఇంకా మంచి బ్రాంచీలు పెట్టాలని, స్రవంతి హాస్పిటల్ అభివృద్ధి చెంది విజయవాడ మెడికల్ హబ్గా చేసే దాంట్లో ముఖ్య భూమిక పోషించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ హాస్పిటల్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. మేము కూడా అతి సమీపంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు హాస్పిటల్తో టచ్లో ఉండి పేషెంట్కి ఏదైనా అవసరాలు ఉన్నా, కొంచెం ఆ పేషెంట్కి జాగ్రత్తలు ఉన్నా ఇప్పుడు కూడా మొబిలైజ్ చేస్తూ పబ్లిక్ యొక్క ఎకానమికల్ పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ పేషెంట్ల కండిషన్ చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ దాన్ని గైనిక్, ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మిగతా అన్నిటి కూడా థియేటర్లన్నీ చూడటం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో థియేటర్స్ అన్నీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేదా రూమ్స్ కానీ, ఐసీయూ కానీ, లేకపోతే మెడికల్ ఐసీయూ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది విజయవాడ నగరానికి మెడికల్ హబ్గా చేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. దేశ విదేశాల నుంచి పేషెంట్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఇక్కడ స్టాండర్డ్స్ పెరగాల, హాస్పిటల్స్ పెరగాల, మెడికల్ కాలేజీలు పెరగాల, అమరావతి నగరం ఒక విశ్వవ్యాప్త నగరంగా తీర్చిదిద్దబడాలా. ఇవాళ హైదరాబాద్ నగరంలో హాస్పిటల్స్ వల్లనే ఎక్కువగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందనేది నాకు ఉద్దేశం. పెద్ద పెద్ద హాస్పిటల్స్ నాకు తెలిసి ఇతర దేశాల నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అనేక మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. అలా ఇతర దేశాల పేషెంట్లు కూడా వచ్చి ట్రీట్మెంట్ పొందే విధంగా ఈ హాస్పిటల్ డెవలప్ అవ్వాలి. ఆ స్టాండర్డ్స్లో డాక్టర్ గారు కానీ, మేడం గారు కానీ ఇద్దరు కూడా 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెడికల్ హబ్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఆ ఆలోచన తగ్గట్టు హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారికి,
గద్దె రామ్మోహన్ గారికి, వెంకట్రావు గారికి చాలా ధన్యవాదాలండి. ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ వాళ్ళు అన్నిటి షెడ్యూల్ కొద్దిగా పోస్ట్పోన్ చేసుకొని వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇది ఆల్రెడీ మన స్రవంతి హాస్పిటల్ అనేది ఇక్కడ గత 15 yearsగా సర్వీస్ ఇస్తున్నామండి. సో నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, వైఫ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తుంటాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రీసెంట్గా ఈ బ్లాక్ ఎక్స్టెన్షన్లో వీ హ్యావ్ యాడెడ్ అదర్ స్పెషాలిటీస్ టు దిస్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి హై ఎండ్ సర్జరీస్ చేయడానికి కానీ, ఐసీయూ ఫెసిలిటీసు, హై ఎండ్ కేసెస్ ట్రీట్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్తో సంసిద్ధంగా ఉన్నాము. సో వీఆర్ డూయింగ్ ఎట్ అవర్ ఏ వెరీ బెస్ట్ ప్రైజెస్లో, ఎథికల్ వాల్యూస్తో చేస్తున్నాము. మేము ఎంతో కాలంగా ఈ అవైలబిలిటీ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరం శరవేగంతో అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వాకర్ల దృష్టికి తెచ్చిన సమస్యలపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వర్కర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వారిరువురుని ఘనంగా సత్కరించారు. అనంతరం తమకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీ శివనాథ్ ప్రసంగించారు. వర్కర్స్ దృష్టికి తెచ్చిన సమస్యలను సానుకూలంగా పరిశీలించినా పరిష్కరిస్తామన్నారు. అమరావతిలో 2027లో నేషనల్ గేమ్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రానున్న 6 నెలల్లో మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. పాలిటెక్నిక్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఒక చిన్న ఆత్మీయ కలయిక కోసం నేను పెద్దలు గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. నిజంగా మేము ఎలక్షన్ సమయంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇవాళ విజయవాడ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారితో చర్చించడం జరిగింది. వారు కూడా మా ఇద్దరికీ సహకరించి బ్రహ్మాండమైన అత్యధిక మెజారిటీతో గెలిపించారు అందరూ కలిసి. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద భారీ ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు చాలా బాధలతో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. తప్పకుండా వారు ఆ విధంగా కృషి చేస్తున్నారు. వారు చేసే కృషిలో భాగంగానే మన గద్దె రామ్మోహన్ రావు గారు ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటారు. వారితో నేను కూడా ప్రజలతోనే ఉంటానని తెలియజేసుకుంటూ, ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధుల విషయంలో ముందుండి ఏ సమస్యకైనా మేము వెళ్ళి దగ్గర ఉండి మంత్రుల గారి దగ్గర విజ్ఞప్తి చేసి, ఎందుకంటే మనం ఇవాళ పాలిటెక్నిక్ కాలేజీలో వాకర్స్ అందరూ ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశానికి నన్ను మన ఎంపీ గారిని చిన్ని గారిని కూడా ఆహ్వానించేందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున క్రీడలను ఏ విధంగా అభివృద్ధి పరచాలి, మన అమరావతి నగరం క్రీడలుగా ముందుకు వెళ్ళాలి, విజయవాడను వాకర్స్కి అనేకమైన అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో చిన్ని గారు ఈ రోజున క్రీడా సంఘాల్లో కూడా అధ్యక్షులుగా అయిన తర్వాత విజయవాడ నగరం మీద ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. అది శుభపరిణామం. వారికి క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు చిన్ని గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఆయన ద్వారా మనం అనేకమైన కార్యక్రమాలు సాధించుకోవచ్చు.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును పునర్సమీక్షించాలని కోరుతూ ఈ నెల 19న విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పంతగాని రమేష్ వెల్లడించారు. ఈ సదస్సుకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగ ప్రముఖ విశ్లేషకులు ఐఆర్ఎస్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలియజేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పంతగాని రమేష్ మాట్లాడుతూ ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుని పునర్సమీక్షించి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో విజయవాడలోని స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో ఈ నెల 19న మాల మహానాడు దళిత వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రముఖ విశ్లేషకులు రిటైర్డ్ ఐఆర్ఎస్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మాల మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, మాల మహానాడు నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సు ప్రధానంగా వర్గీకరణకు వ్యతిరేకంగాను, రాజ్యాంగ పరిరక్షణకు, ఎస్సీ, ఎస్టీ హక్కులపై ప్రధాన చర్చ జరుగుతుందని తెలియజేశారు. దళిత వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్గా ఉన్నాను. ఈ నెల 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ ఈ నెల 19వ తారీఖున విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో భారీ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ఈవి చెన్నయ్య కేసు ద్వారా తీర్పునివ్వటం జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరలా 7 జడ్జిల ధర్మాసనం అదే తీర్పుని వర్గీకరణ చేయొచ్చు, రాష్ట్రాలకి అధికారాన్ని ఇస్తున్నామనేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజున పెద్ద ఎత్తున రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మాల మహానాడు, దళిత వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాన్ని మేము ప్రారంభించాం. దీనిలో భాగంగా స్టెల్లా ఆడిటోరియంలో సోమవారం 19వ తారీఖు ఉదయం 11 గంటలకి రాష్ట్ర స్థాయి సదస్సు జరగబోతూ ఉంది. భారత రాజ్యాంగంలో 341వ ఆర్టికల్ని కాపాడాల్సిందిగా కాపాడుకుంటామనేసి ఈ దేశంలో ఉన్న ఏదైతే ఈ సుప్రీంకోర్టు తీర్పుకి ప్రధానమైన కారకులు ఉన్నారో, మోడీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులు ఉన్నారో, వాళ్ళకి కనువిప్పు కలిగించడానికి ఈ తీర్పుని వెనక్కి తీసుకునేలాగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అంబేద్కర్ వారసులు, రాజ్యాంగ పరిరక్షకులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎనర్జీ అసిస్టెంట్లకు ఏపీ ఈఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సచివాలయం ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జేఎల్ఎం గ్రేడ్ 2 ఎంప్లాయీస్ కు పాత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరింది. 24/7 విధులు నిర్వహిస్తున్నందున సచివాలయ బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా 7,329 మంది ఎనర్జీ అసిస్టెంట్, సెక్రటరీలు నియమించబడ్డారని గుర్తు చేశారు. ఇందులో పనిచేసే 18 మంది కేటగిరీకి చెందిన ఉద్యోగులు వారికి కేటాయించిన సచివాలయ పరిధిలోని విధులను మాత్రమే నిర్వర్తిస్తారు అని అన్నారు. కానీ ఎనర్జీ సెక్రటరీ జేఎల్ఎం గ్రేడ్ 2 మాత్రం గ్రామ సచివాలయం దాటి సుమారు 15 కిలోమీటర్ల పైబడి సీనియర్ విద్యుత్ ఉద్యోగులు చేసే పని చేస్తూనే కింద స్థాయిలో ప్రతి పని
జేఎల్ఎం గ్రేడ్ 2లే సరైన పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలు రకాల విద్యుత్ ప్రమాదాలతో 100కు మంది పైగా చనిపోగా మరో 200 మంది శరీర భాగాలు కాలిపోవటం, అంగవైకల్యం చెందారన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జేఎల్ఎం గ్రేడ్ 2 ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. వాటిలో ప్రధానంగా జేఎల్ఎం గ్రేడ్ 2లకు పాత సర్వీస్ రూల్స్ పాటించాలని, సచివాలయ బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రొఫెషన్ పీరియడ్ కంప్లీట్ 2022 జూలై నుండి అమలు పరచాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు. మంజునాథ్ని రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సచివాలయ వ్యవస్థను రూపకల్పన చేసి 19 శాఖల నియామక ప్రక్రియ ఏ రకంగా జరిగిందో అందులో భాగంగా నియమితులైనటువంటి సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ జేఎల్ఎం గ్రేడ్ 2ల అపరిష్కృత సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్స్తో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మమ్మల్ని నియామక ప్రక్రియ చేపట్టి విద్యుత్ సంస్థలో సచివాలయ ఉద్యోగులు అని చెప్పి నూతన సర్వీస్ రూల్స్ అని చెప్పి తెరపైకి తెచ్చి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము పలుమార్లు విన్నవించుకొని ఎన్నో దఫాలు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు విద్యుత్ ఉద్యోగులు చేసే అన్ని రకాల విధులు మేము నిర్వర్తిస్తున్నాము. రేయనక పగలనక ట్రాన్స్ఫార్మర్లు పోయినా, పోలు విరిగిపోయినా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి పని రేయింబగలు మనతోనే చేయించే పరిస్థితి. కావున మాకు విద్యుత్ ఉద్యోగులకు వర్తింపజేసే పాత సర్వీస్ రూల్స్ను వర్తింపజేస్తూ విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్ కల్పిస్తూ మేము 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నాం కనుక మాకు ఏఎల్ఎం ప్రమోషన్ కల్పించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని కోరి అర్థిస్తున్నాం. రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత వీరి సమస్యల పరిష్కారం కోసం గత 5 సంవత్సరాలుగా నిరంతరమైనటువంటి పోరాటాలు చేసిన నేపథ్యం ఉన్నది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఉద్యమాల సందర్భంగా పాల్గొన్నటువంటి లోకేష్ గారు కానీ మీ న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పక ప్రయత్నం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు. ఈరోజు ఆ హామీని నిలబెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సచివాలయాలు సరే ప్రభుత్వ పాలసీ ఏదున్నప్పటికీ కూడా ఈ సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తామని ఆయన చెప్పున్నారు. అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పున్నారు. ఇంకా ప్రైవేటుగా కొన్ని విషయాల్లో వాలంటీర్ వ్యవస్థను కూడా మేము కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పున్నారు. అందువల్ల వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ డిమాండ్స్ పరిష్కారానికి హామీ ఇచ్చినటువంటి వారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి వారిని ఇప్పుడు మేము కోరుతా ఉన్నాం. ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ఇప్పించవలసిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని కాపు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఏపీ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రజలు ఎన్డీఏపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడం జరుగుతుందన్నారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలని, లేకపోతే ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగు రీతిలో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. తమిళనాడులో తమిళ సాంప్రదాయ క్రీడ ఉన్న జల్లికట్టుపై కేంద్ర ఆంక్షలు విధిస్తే తమిళ ప్రజలు పార్టీలకు అతీతంగా కేంద్రంపై పోరాటం చేసి తిరిగి జల్లికట్టును సాధించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రంపై రాజకీయాలు ఖచ్చితంగా అన్ని పార్టీల నేతలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుండి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఎంపీలను ఎక్కువ మంది గెలిచి వారిని పార్లమెంట్కి పంపడం కాదని, వారి చేత ప్రత్యేక హోదా కోసం పీఎంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఏపీ అంటే కొంతమంది నేతలకు ఎగతాళిగా ఉందన్నారు. పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రంపై ఒత్తిడి తీసే దిశగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ధర్నా చౌక్ సెంటర్లో ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కావాలని విజయవాడ ధర్నా చౌక్లో దశరామిరెడ్డి గారు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, మరి అదేవిధంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఐక్యంగా ఈనాడు ధర్నా చేపట్టడం జరిగినది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని
లేవనెత్తింది భారతీయ జనతా పార్టీ. దాన్ని అమలు చేయాల్సింది భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో 3 పర్యాలుగా అధికారంలో ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందల. నా పేరు బేతు రామ్మోహన్ రావు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా, గత ప్రభుత్వంలో కూడా చాలా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ప్రత్యేక హోదా యొక్క లాభ నష్టాల గురించి అందరికీ తెలుసు. మరే జరగలేదు, కార్యసాధన అనేది ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, మాజీ భారత ప్రధాని, ఇచ్చినటువంటి హామీలు అమలు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నటువంటిది మనం ముందున్నటువంటి విషయం. కింకర్తవ్యం ఏమిటి? ఒకటే, ఏ ప్రధానమంత్రి కూడా ముద్దు పెట్టుకొని ఎవరండి ప్రత్యేక హోదా, ప్రత్యేక రాష్ట్రాన్ని కానీ ప్రత్యేక హోదాని కానీ ఎవరు ముద్దు పెట్టుకోరు. బలమైనటువంటి ఒత్తిడి ఉంటే తప్ప ఒక రాజకీయ సంకల్పం అనేది రాదు. మోడీ కానీ మనం అని ఏమీ ప్రయోజనం లేదు. పటిష్టమైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో లేదు. పటిష్టమైనటువంటి నాయకత్వం అంటే ఎక్కువ సీట్లు సాధించడం కాదు, వజ్ర సంకల్పం, దృఢ సంకల్పంతో ఎలాంటి వారినైనా ఎదిరించగలిగినటువంటి సత్తా ఉండాలి. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి బ్యాచ్ ని ప్రత్యేక నిఘా పెట్టామని 2 టౌన్ సిఐ కొండలరావు అన్నారు. ఆదివారం విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు స్టేషన్ ఆవరణలో సిఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. అదేనండి, అదే ఇప్పుడు ఈ ఆటోల్లో కూర్చొని గంజాయి తాగుతున్నారు అనేదే మెయిన్. నాకు వచ్చిన కొన్ని కాల్స్, అది నిజంగా గంజాయి తాగుతున్నారా లేకపోతే కూర్చున్న ప్రతి ఒడిని ఆ లెక్క కడుతున్నారా అనేది నేను చెప్పలేను. ఖచ్చితంగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా నేను క్రాస్ చెక్ చేసుకున్నా. దాని ప్రకారంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అది తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. విజయవాడలో సత్యవతి అనే మహిళపై బాత్రూమ్ కడిగే యాసిడ్ తో దాడి చేసిన కేసులో నిందితుడిని పటమట పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం తాగిన మత్తులో మాజీ ఆర్మీ ఉద్యోగి ఆంజనేయ ప్రసాద్ సత్యవతి అనే మహిళపై యాసిడ్ తో దాడి చేశాడు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పామరు నియోజకవర్గంలోని ధూళివాన గ్రామ శివార్లో రైల్వే ట్రాక్ పై మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నక్కా సునీతగా గుర్తించారు. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎంపీ కేసునించింది. అభివృద్ధికి వ్యాపారస్తులు ఎంతో అవసరమని వెల్లడి. విద్యతో మాత్రమే మార్పు సాధ్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమా. విద్యారంగానికి టీడీపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని స్పష్టం. విజయవాడని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దామన్న మంత్రి కొల్లు రవీంద్ర. శ్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కితాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.